వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. లక్ష్య సాధనకు కష్టపడితేనే ఫలితం. సిపి అమర్ కిషోర్ చదువుపై ఆసక్తి కనబర్చాలి, వినూత్న పరిశోధనలకు శ్రీకారం చుట్టాలి. ఎస్వీఎస్ టెక్ ఫెస్ట్ ను ప్రారంభించిన సిపి అమర్ కిషోర్ స్టూడెంట్స్ కి యాంటీ డ్రగ్స్ పై అవేర్నెస్, వేలాదిగా హాజరైన స్టూడెంట్స్, విద్యార్థుల టాలెంట్ ను వెలికితీయడమే ఎస్వీఎస్ లక్ష్యం. చైర్మన్ తిరుమల రావు భవిష్యత్తులో లక్ష్యాలను అధిగమించాలంటే కష్టపడితే ఫలితాలు వాటంతటా అవే వస్తాయని సిపి అమర్ కిషోర్ అన్నారు. హనుమకొండ భీమారంలోని ఎస్వీఎస్ క్యాంపస్లో ఎస్వీఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ కు సిపి అమర్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిపి అమర్ కిషోర్ కు ఎస్వీఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల రావు ఘన స్వాగతం పలకగా టెక్ ఫెస్ట్ ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సిపి విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి అమర్ కిషోర్ కు చైర్మన్ తిరుమల రావు పుష్పగుచ్చం అందజేసి సాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపి అమర్ కిషోర్ మాట్లాడుతూ ఎస్వీఎస్ క్యాంపస్ ఆహ్లాద వాతావరణం కల్పిస్తూ విద్యార్థులకు ఉత్సాహం నింపేలా ఉందని, క్యాంపస్ కు వస్తే విద్యార్థులు సంతోషంగా ఉండేలా వాతావరణం ఉండాలని, అది ఈ క్యాంపస్ లో కనిపిస్తుందని అన్నారు. చదువుపై పట్టు సాధించాలంటే ఏకాగ్రత అవసరమని, ఏదో ఒక సబ్జెక్టుపై శ్రద్ధ కనబరచాలన్నారు. ఒకప్పుడు వినూత్న ప్రయోగాలకు చైనా దేశం ఉండేదని, ఇప్పుడు మన దేశంలోనే వినూత్న ప్రయోగాలకు శ్రీకారం జరుగుతోందని, విద్యార్థులు కూడా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలన్నారు. చైర్మన్ తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని టాలెంట్ ను బయటకు తీసేందుకే టెక్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని, టెక్ ఫెస్ట్ లో వినూత్న ఆవిష్కరణలకు స్టూడెంట్స్ శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, ఎస్వీఎస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Welcome to our chief guest of today's Tech Fest 2K24 is an integrated campus. Varshini of first year BTech computer welcome dance for all of us. Miss Varshini, first year BTech. Students are requested. Welcome to our chief guest of today's Tech Fest 2K24 is an integrated campus. Varshini of first year BTech computer welcome dance for all of us. Miss Varshini, first year BTech. Students are requested. Microsoft, like so many companies, they are doing lot of jobs. Even my students, they are toppers in cricket. And international trophy, Mr. Vishnuwardhan, he was an ex-student. He played international. He achieved international trophy also. Like that, my Madhu is international famous artist. So most of our students are our Raksha Ravi. He is our student. So we are developing students. They are forwarding as a doctors, engineers, police officers. Very higher positions we are sending outside, sir. And also we are sending players in all respects. National level, international level also they are participating, as well as artists. Every year we are conducting this type of test, sir. This academic year we are conducting Tech Fest. So previously on the 18th we started, so that inaugurated Devendra Reddy garu, ACP garu. He is great cricket player. With the help of sir, we started intercollegiate cricket and swimming. Nearly 21 under 18 we started, sir. 21 teams they participated in that. So yesterday we started cricket. They are very much interested about this one. They are inspiring with the players of so many. First visit to this campus. First time nenu vachamu ee campus ki. The moment I entered, I found the modernity into the campus and the happiness among the students. Idi rendu chaala important. Enduku college vachinappudu andaru baga bored ga tired ga untaru. And I compliment him for allowing the students to play. I am a great supporter of freedom of student.
ఫ్రీడమ్ ఉంటేనే ఇన్నోవేషన్ ఉంటుంది. బలవంతంగా ఇన్నోవేషన్ ఎప్పుడు కూడా ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళకి ఆడుకోవడానికి వదిలిపెడితే ఎవరికి ఇంట్రెస్ట్ చదవడానికి ఉంటే, ఇన్నోవేట్ చేయడానికి ఉంటే, కన్స్ట్రక్ట్ చేయడానికి ఉంటే వాళ్ళు పని చేస్తారు. So I compliment. This is a very small and brief introduction I have, but I can make sense that this is one of the best institutions I have visited, infrastructure wise. Even the poster presentations, nenu kontamandi students to interact cheste, they are well aware of the subject and that is what is required. మీరు ఇప్పుడు ఈ వయసులో ఒక పెద్ద పని మీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అట్లా లేదు. ఈ వయసులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. చిన్నపిల్లలతో మేము వాళ్ళు పూర్తిగా పోయిటరీ చెప్తారు, లేకపోతే స్టోరీ చెప్తారు, ఇట్లా లేదు. సిమిలర్ వే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, seniors don't expect them to be very thorough with the subject, but they want them to be interested in the subject. మీరు ఏం చేస్తున్నారు ఆ విషయంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. సెకండ్ థింగ్ ఇస్ డోంట్ థింక్ ఎనీ సబ్జెక్ట్ ఇస్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. మా 15 years సర్వీస్లో 20 years ఆల్మోస్ట్ అయిపోయింది నాకు. ఇంజనీరింగ్ చేసి తర్వాత ట్రైనింగ్ అన్ని కంప్లీట్ చేసి వచ్చాము. There is nothing called good and bad. It's only time. ఒక స్టూడెంట్ సపోజ్ వాళ్ళకి మెడికల్ రాకుండా ఫార్మసీ జాయిన్ చేసి ఒక 20 సంవత్సరం తర్వాత వాళ్ళకు ఒక ఫార్మసీ ఫ్యాక్టరీ ఉంటే he will employ thousands of doctors. Not to say that doctor is not good or pharmacist is good. Only what I want to tell you is your commitment will make you who you are. No subject is better than other or worse than other. అట్లా ఉంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే డీప్గా చదవండి, పేషెన్స్తో ఉండండి. నేను కొంతమందికి చూసాము, దే హ్యావ్ డిజైన్ సర్కిట్స్ ఇంజనీరింగ్ స్టాండర్డ్తో చూస్తే దీస్ ఆర్ వెరీ బేసిక్ సర్కిట్స్. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇన్ ఇండియా ఇంతవరకు మీరు చూస్తే అన్ని సర్కిట్స్ మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. Now when our students are constructing it, when I was a student, we had to design ఒక రోబోట్ డిజైన్ చేయడానికి. అప్పుడు ఈ సర్కిట్, ఈ చిప్స్ దొరకదు. మేము టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్కి రాస్తే ఒక నెల తర్వాత మనకు చిప్ వచ్చేవారు, ఫ్రీగానే వాళ్ళకి పంపిస్తారు అప్పుడు. కానీ చిప్ ఐడెంటిఫై చేసి అప్పుడు ఇంటర్నెట్ కూడా ఎంత లేదు, బుక్లో చదివి పర్టికులర్ ఐసీ సర్కిట్స్ గురించి రాస్తే వాళ్ళకి హెడ్ క్వార్టర్ యూఎస్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి బై కూరియర్ వచ్చేవారు. నౌ వీ హ్యావ్ కమ్ అప్ ఎ లాంగ్ వే. ఇవన్నీ సర్కిట్. సో మై లెసన్ ఫ్రమ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఇస్ బీ కొలాబరేటివ్. ఎప్పుడు పని చేసినా మేమే పెద్దగా, మేమే గొప్పగా ఇట్లా లేకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా తెచ్చుకోవాలి. ఐ అప్రిషియేట్ ఒక బొమ్మకి వాళ్ళు సర్కిట్స్ పెట్టి ఒక చిన్న పాపకి ఒకవేళ బ్యాక్ టచ్, గుడ్ టచ్ ఉంటే ఏ విధంగా సిగ్నల్ మనం ఇవ్వాలి. ఇట్స్ ఎ వెరీ ఇన్నోవేటివ్ థింగ్. ఎందుకు మనము సోషల్ కన్సర్న్కి టెక్నాలజీ ద్వారా మర్జ్ చేస్తున్నాము. ఆ విధంగా ఇన్నోవేషన్ మీరు చేయండి. ఐ హ్యావ్ సీన్ సమ్, ఐ డోంట్ సే దట్ there are no other good one. Lot of good experiments are there. నాకు టైం తక్కువ ఉంటే నేను చూడలేకపోతున్నాను. బట్ ఐ కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ అండ్ అగైన్ ఐ అప్రిషియేట్ మీ చైర్మన్ గారికి. హిస్ విజన్, హిస్ కమిట్మెంట్ is reflecting into the institution today and I pray that it continue like this for future also. Thank you. We are students from SVS group of institutions. We are from Triple department. And today we are participating in this incredible event, TechnoQuest 2024, and we are presenting our project expo. And there are many events: hackathon, paper presentation, poster presentation, hackathon, and many more. And we are excited, and we are. These events are very useful to us. We can improve our capabilities regarding technical skills and communication skills and networking skills and presentation skills as well. I am Pawan Kumar. ఇవాళ SVS గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మనకి టెక్క్వెస్ట్ 2024 జరుగుతుంది. ఈ టెక్క్వెస్ట్ 2024లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, ఇంకా ఎన్నో ఫోటో ప్రజెంటేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్లో మాకున్న చిన్న ఐడియాస్, ఇప్పుడు మాది వచ్చేసి బ్రాంచ్ ఎలక్ట్రికల్, మాకున్న చిన్న ఐడియాస్ లైక్ సోలార్ వెహికల్ కానీ,
ఏమైనా ఇంకా సోలార్ సంబంధించిన ఏవైతే ఎకో ఫ్రెండ్లీ ఉన్నో ఏదైతే మన వర్క్ని మన టైంని సేవ్ చేస్తాయో దాని గురించి నేను దీంట్లో మాకున్న ఐడియాస్ని మా సార్స్కి షేర్ చేసినాం. సార్స్కి షేర్ చేసినాం. మా సార్స్ అనే ఐడియాస్ని ఇంకా డెవలప్మెంట్ మాకు రీసెర్చ్కి ఎంతో హెల్ప్ చేసి దాన్ని మేము ఇవాళ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఐడియాస్ ఇక్కడ డిస్కవర్ చేస్తున్నాం. Good morning. We are from SVS Group of Institutions, Department of Pharmacy. We are conducting today TechQuest 24. In this, we are conducting Project Expo Incubation and Innovation Ideas and various other events which are related to gain the knowledge majorly. We are following in the Innovation and Incubation project. In this, we are going through the H1 kit. In this, we are performing the innovation idea which is useful for the people majorly in the rural areas or in the public areas which are affected with the any medicines like which are included heart attack disease patients like nitroglycerians, diabetics and seizures conditions. It is very helpful to the people for self-dispensing at immediate time without any free of cost. We are giving the emergency medicine. And coming to the virtual assistance, we are providing with the ATM association process, and also by QR scanner we are dispensing the medicines. It is a self-dispensing. It is an innovation area which are described by us. Thank you. నమస్కారం అండి సాల్చి వారికి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంది కదంటే టెక్క్విస్ట్ అని 24. సో ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ అటానమస్ సంవత్సరం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా డిప్లొమా స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఫార్మసీ స్టూడెంట్స్కి, తర్వాత మా కాలేజ్తో పాటు మా సరౌండింగ్లో ఉన్న మా వరంగల్ జోన్లో ఉన్న అన్ని కాలేజీని ఇన్వైట్ చేస్తాం. సో మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంది కదంటే వాళ్ళ నాలెడ్జ్ని మేము ఇచ్చే ఈవెంట్స్తో పాటు ఈ ఈవెంట్స్లలో ప్రజెంట్ మార్కెట్కి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో రిక్వైర్మెంట్ ఏంటిది, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఫార్మసీ సెక్టర్లో కావచ్చు, బీటెక్ వాళ్ళ ఇంజనీరింగ్ కావచ్చు, డిఫరెంట్ నాలెడ్జ్ యూజ్ చేసి వాళ్ళు వేరియస్ ప్రిపరేషన్స్ కానీ మెథడ్స్ కానీ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం, 10 మందికి తెలియజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటాము. మా కాలేజీ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ జరుపుకుంటాము. సో మా కాలేజీకి దాదాపు 2000 to 3000 మెంబర్స్ ఇందులో మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవుతారు. సో దీని ద్వారా పేపర్ కమ్యూనికేషన్స్, ప్రజెంటేషన్స్, పబ్లికేషన్స్